వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. మనం దేవాలయానికి వెళ్ళాక దర్శనం అయ్యాక తీర్థాన్ని అలాగే షడగోప్యాన్ని తప్పక తీసుకోవాలి. చాలామంది భక్తులు దేవుణ్ణి దర్శించి కోరికలు కోరుకొని అమ్మయ్య దర్శనమైపోయింది అంటూ నెమ్మదిగా ఏకాంత ప్రదేశం వెతుకొని కూర్చుంటారు. కానీ కొద్దిమంది మాత్రమే పూజ అయిపోయే వరకు ఆగి హారతి, తీర్థం మరియు షడగోప్యం తలపై పెట్టించుకొని పూజారి ఆశీర్వాదాలు అందుకుంటారు. ఈ షడగోప్యం యొక్క ప్రాముఖ్యత గురించి, అద్భుత ఫలితాల గురించి అందరికీ అంతగా తెలియదు. ఈ షడగోప్యం అంటే అత్యంత రహస్యమైనది. అది తలపై పెట్టినప్పుడు పూజారి గారికి కూడా వినిపించకుండా మనం మన మనసులో కోరికలను ఆ దేవుడికి తెలియజేయాలంట. అంటే ఆ కోరిక ఏదైతే ఉందో అదే షడగోప్యం. ఈ షడగోప్యానికి మరొక అర్థం కూడా ఉంది. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు వంటి వాటికి దూరంగా ఉంటామని తలుస్తూ తల వంచి షడగోప్యం తీసుకోవడమే. కొందరు అనుకుంటారు హారతి తీసుకున్నా షడగోప్యం తీసుకున్నా చిల్లర వేయాల్సి వస్తుందేమో, చిల్లర లేవు కదా అని తీసుకోకుండా వచ్చేస్తుంటారు. అలా చేయడం చాలా తప్పు. తప్పక మీరు పూజారి చేత షడగోప్యం పెట్టించుకోండి. మీ మనసు కల్మషంగా ఉంచుకొని దేవుడు నెరవేర్చే ఆమోద యోగ్యమైన కోరికలు కోరుకోండి. ఈ షడగోపురం పైన విష్ణు పాదాలుంటాయి. షడగోప్యంను రాగి, కంచు మరియు వెండితో తయారు చేయబడి ఉంటుంది. ఈ షడగోప్యం తల మీద ఉంచినప్పుడు మన శరీరంలోని విద్యుత్ దాని సహజతత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినప్పుడు విద్యుదావేశం జరుగుతుంది. ఇలా జరగడం వల్ల మనలో ఉన్న అధిక విద్యుత్ బయటకు వెళ్ళిపోతుంది. తత్ఫలితంగా మన శరీరంలోని ఆందోళన, ఆవేశం తగ్గుతాయి. షడగోప్యంనకు మరొక పేరు షటగోపనం. ఈ విషయాలను గుర్తించి మీరు గుడికి వెళ్ళినప్పుడు తప్పక షడగోప్యంను మీ తల మీద పెట్టించుకోండి. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.